కాదప్పాజీ కాదు, దయాసముద్రులు ధర్మతత్పరులని మన రాయలవారు ఆ నాగమునాయని రాజభక్తంగా విశ్వసించి అక్కడ పంపించినారు. అయినా మించిపోయింది ఏమీ లేదు. ఈ విజయనగర సామ్రాజ్యంలో కాశీ కొగలు చినిగిపోలేదు, కరకు కత్తులు మొక్కబోలేదు. అయినా పగవారు లేకనే మన పదునైన కొత్తలు వరలోనే చరణం వీస్తున్నాయి. కవ్వించిన మగవాడేడి, కాశీ కొక్కట్టిన పగవాడేడి. ఇంద్రధనుస్ మెరుపు కన్నా విరాట్ స్వరూపమైన మన మెరుపుసేన సమరం లేకనే చదరంగం ఆడుతున్నది. సార్వభౌముల ఆశీస్సాల కన్నా అత్యల్పమైన చోళ పాండ్య దేశాలు దక్కించుకున్నంత మాత్రాన ఆ నాగమనాయుడు రాయలవారి పోరాట పదం మర్చిపోయాడా? అప్పాజీ మంత్రప్రోక్షలైన చతుస్సాగర జలాల్లో మహాగ్నిజాలు ఉద్భవించాలి. రాయలవారి ఆశీస్సులైన ఆ పాండ్యకిరణంపై సమరకాలి నృత్యం చేయాలి. బహుమని సుల్తాన్ పొత్తు, గోల్కొండ నవాబులు ఎత్తు, ఫ్రెంచివారి ప్రౌఢ ప్రతాపాలు మన సైన్య పోరాట పదం చిత్తైపోవాలి. అప్పాజీ, నాకు అనుమతి ఇవ్వండి. ఆ రాజద్రోహి నాగమనాయుడిని సజీవంగానో నిర్జీవంగానో తెచ్చి మీ పాదాల ముందు పడేస్తాను. ఆనా.